దేశంలోనే అత్యధిక వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన నాయకులు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి నిజం లేదని, కరువుకు ప్రభుత్వాలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని, నల్గొండ భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇచ్చినా వారి గెలుపుకు నాయకులంతా సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా రికార్డు కూడా నమోదు చేసుకుంది. కానీ దురదృష్టం, ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం, తీవ్రంగా వర్షాభావ పరిస్థితులు, కరువు తాండవిస్తూ ఉన్నది. సాగర్ ఐకెట్ కింద ఏఎంఆర్పి కింద క్రాప్ హాలిడేస్ ఇప్పటికీ ఈ క్రాప్ ప్రకటించినప్పటికీ రైతులు తమ ఆందోళనతో, ఆవేదనతో బోర్ల కింద కొంత సీజన్ చేసుకున్నప్పటికీ అవి కూడా భూగర్భ జలాలు రోజు రోజుకు తగ్గుతూ ఇవాళ బోర్లు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి, పంటలు మొత్తం కూడా వరిచేలు ఎండిపోయే పరిస్థితికి వచ్చినాయి. రైతులు ఆవేదనతోనే వందల కొద్ది బోర్లు వేస్తూ ఉన్నారు. అయినా గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల నీళ్లు రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా, కర్ణాటకలో కూడా వారి ప్రభుత్వం ఉన్నది కాబట్టి నారాయణపూర్, అల్మట్టి నుంచి కనీసం ఒక 10-15 టీఎంసీల నీళ్ళైనా తీసుకొని ఎండిపోయే పంటలు కాపాడే ఒక్క తడి అని, అది ఏఎంఆర్పి కింద కావచ్చు, నాగార్జున సాగర్ ఎడమకాలు కింద కావచ్చు, మూసే ప్రాజెక్టు కింద ఉన్నటువంటి కూడా ఎండిపోయే పరిస్థితి. వీటికి వారం రోజులు కనుక నీళ్ళు ఇచ్చినట్టయితే కోట్లాది రూపాయలు విలువ చేసే పంటలు కాపాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కనీసం 10-15 టీఎంసీలన్నా తీసుకొని వీటిని కాపాడడం ఒక వంతు. రెండోది, ఈ మార్చి తర్వాత తీవ్రమైనటువంటి మంచినీటి ఎద్దడి కూడా వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంటుంది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల హడావుడిలో ఉన్నాయి. కానీ ప్రజలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే పంటలు ఎండిపోయి, పంటలు పండక అప్పుల పాలయ్యి రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే పడుతూ ఉన్నారు. మంచినీటి సమస్య అప్పటికప్పుడు పరిష్కారం చేసుకోలేదు. కాబట్టి ఇప్పటి నుంచే మంచినీటి సమస్య పరిష్కారం కొరకు, అదేవిధంగా వేసిన పంటలు కాపాడుకోవడానికి చనిపోయే ముందు తులసి నీళ్ళు పోసినట్టు కనీసం ఈ ఎండిపోయి పొట్టల మీదకి వచ్చిన వాటికన్నా కొంచెం నీళ్ళు ఇచ్చి కాపాడేయడానికి ప్రభుత్వం నడుము కట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఇంకేమైనా మీరు అడిగేది ఉంటే చెప్తాను.
చెప్పండి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 100 ఏళ్ళు వెనక పెట్టాడు, 70,000 కోట్ల అప్పులు చేసి పెట్టాడు, రాష్ట్రం అప్పులు వదిలేకి పోయింది, ఇవన్నీ కరువు కాడ కారణం కేసీఆర్ అంటుంది. కరువుకు కేసీఆర్ సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. ఏంటి సరే, మిగతా ఆరోపణలు ఏ రాజకీయ పార్టీ అయినా వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చేసుకుంటారు, కానీ కరువుకు ప్రభుత్వాలు బాధ్యత వహించారని ఎవరు కూడా చెప్పరు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా వచ్చిన కరువును ఎట్లా ఎదుర్కోవాలా, దానికి ఏ విధమైన పరిష్కారం చూపెట్టాలనేటువంటిదే మన ముందున్నటువంటి కర్తవ్యం తప్ప, నేను అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చాను. అయ్యా, కర్ణాటకలో మీ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళతో మాట్లాడండి. అల్మట్టి నారాయణపూర్లో కొన్ని నీళ్లు ఉన్నాయి, కనీసం 10-15 టీఎంసీలను తీసుకుంటే ఈ పొట్టల మీద ఉన్నటువంటి వైద్య పంటలను కాపాడవచ్చు అనేటువంటిది